స్పీడ్ న్యూస్. తంగడి గ్రామంలో బాంబుల దాడి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం తంగడి గ్రామంలో ఓటు విషయంలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి. నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదైందని తెలిపిన సీఈఓ తెలంగాణ వికాస్ రాజ్. 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ కొనసాగిందన్నారు. అంతా సక్రమంగా ఉందా లేదా చూసుకొని దెన్ దే విల్ టేక్ అ ఫైనల్ కాల్ that everything has gone well or not, or if any repoll anywhere is required. As of now, we don't have any problem. We don't think that there should be any issue. No, as I told, lot of cases are there. Still reports are coming in. So specific case wise, I may not be able to tell you right now. That as and when we keep getting further details, we'll let you know. As I said, as of now, already 38 FIRs have been filed. So it will probably further increase as and when we get further details. ప్రమాద స్థలం నుండి తాజా విజువల్స్ అందాల రెస్క్యూ మరియు సెర్చ్ ఆపరేషన్ జరిగింది. మహారాష్ట్రలోని గడ్కోపార్లో కూడిన హోర్డింగ్లో 8 మంది మరణించారు మరియు సుమారు 20 నుంచి 30 మంది వరకు చిక్కుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుండి కొచ్చిన్ వెళ్లవలసిన ఇండిగో 6A6707 విమానంలో సాంకేతిక లోపం కారణంగా దాదాపు గంట నుండి టేకాఫ్ కాకుండా రన్వే పై నిలిచిపోయింది. ప్రయాణికుల్లో రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నట్లు సమాచారం. వారణాసి లోక్సభ స్థానం నుండి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యర్థులు చేసే దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి. సోషల్ మీడియా వారియర్స్ కు ధన్యవాదాలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడికక్కడ మా పిల్లలు ఒకవైపు ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పార్టీ యొక్క ఆలోచనను, బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేస్తున్న మా నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరికీ పేరు పేరున నమస్కారం. దాడులను, కేసులను, కుట్రలను, కుతంత్రాలను, స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నింటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందుకు పోయినాం. లాయర్ నోటీస్ ఉంటేనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తా అంటున్న ఎంఆర్ఓ తన బాధను మీడియాతో వివరించిన బాధితుడు. సర్టిఫికేట్ కులదూరక సర్టిఫికేట్ మంజూరు చేయడానికి రుద్ర మండల కేంద్రంలోని ఎంఆర్ఓ గారు లాయర్ నోటుని తప్పనిసరి చేశారు. ప్రభుత్వము ఎస్సీ సర్టిఫికేట్కి ప్రభుత్వం నుంచి ఫీజు ఎంత అంటే 45 రూపాయలు ఫీ కట్టి మీసేవాళ్ళు కట్టి ఎస్సీ సర్టిఫికేట్ పొందవచ్చు. 30 రోజుల్లో సర్టిఫికేట్ పొందవచ్చు. అది కాకుండా 45 రూపాయలు కాకుండా లాయర్ నోటరీ పేరుతో ఈరోజు 250 రూపాయలు ఇస్తేనే లాయర్ నోటరీ ఏ లాయర్ అయినా ఇస్తుంది. ఆ లాయర్ నోటరీ చేస్తేనే ఈరోజు ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ రుద్రమండ ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. ఇది ఏ విధమైన ఈరోజు అట్టడుగు వర్గాలు ఉన్న వాళ్ళు దళితులు, వాళ్ళకే ఈరోజు 300 పెట్టి క్యాన్సర్ గిఫ్ట్స్ వస్తుంది, తీసుకోలేక లేదు అని చందనాన్ని ఈరోజు ఎంఆర్ఓ గారు మాట్లాడుతున్నారు. అఫిడవిట్ ఉంటేనే క్యాన్సర్ ఇస్తాను, ఇప్పుడు ఇవ్వను, ఆడియో చెప్పుకుంటావా, కలెక్టర్ చెప్పుకుంటావా చెప్పుకో అనే విధంగా ఈరోజు ఎంఆర్ఓ గారు మాట్లాడుతున్నారు. దీన్ని న్యాయం చేయాలని చెప్పి పై అధికారులను కోరుతున్నారు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.